పశ్చిమాసియా సంక్షోభం భారతీయ సముద్ర ఎగుమతులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. విశాఖ ఓడరేవు నుంచి విదేశాలకు బయలుదేరిన నౌకలు వెనక్కు మళ్లాయి. 8 నుంచి 10,000 కంటైనర్లు తిరిగి రానుండగా ఎగుమతిదారుల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు భారీగా వెనక్కి వస్తున్న కంటైనర్లను ఎక్కడ సర్దుబాటు చేయాలో అర్థం కాక షిప్పింగ్ కంపెనీలు మల్లగులాలు పడుతున్నాయి. యుద్ధం భారత తూర్పు తీర కార్గో రవాణాను అనిశ్చితిలోకి నెట్టేసింది. హర్ముజ్ జలసంధి మూసివేయడంతో నడి సముద్రంలో నౌకలు నిలిచిపోయాయి. విశాఖ కంటైనర్ టెర్మినల్ నుంచి ఒమన్, ఖతార్, దుబాయ్, సౌదీ అరేబియా దేశాలకు మెడిసిన్స్, రొయ్యలు, మాంసం, పాల ఉత్పత్తులు, పప్పు ధాన్యాలు, కొన్ని రకాల దేశీయ పండ్లు, బియ్యం, ఫెర్రో ఎలాయిస్, టెంపరేచర్ కంట్రోల్ బ్రిక్స్ వంటివి సప్లై అవుతున్నాయి. ప్రస్తుతం రంజాన్ సీజన్ కావడంతో అరబ్ దేశాలకు జీడిపప్పు కంటైనర్లు వెళ్తున్నాయి. అయితే యుద్ధం ప్రారంభానికి 2 రోజుల ముందు విశాఖ నుంచి బయలుదేరిన కార్గో నౌకలు మార్గమధ్యంలో చిక్కుకుపోయాయి. యుద్ధానికి ఎప్పుడు తెరపడుతుందో అంచనా వేయడం కష్టంగా మారడం, ఆహార ఉత్పత్తులు దెబ్బతినే ప్రమాదమున్న తరుణంలో కంటైనర్లు వెనక్కి రప్పించేందుకు ఎగుమతిదారులు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా విశాఖలోని కంటైనర్ టెర్మినల్ నుంచి వెళ్లిన సుమారు 8 నుంచి 10,000 కంటైనర్లు వెనక్కి వస్తాయనే సమాచారం కంటైనర్ టెర్మినల్ వర్గాల దగ్గరుంది. విశాఖలో 20 వరకు షిప్పింగ్ కంపెనీలు ఉన్నాయి. ఎగుమతులు, దిగుమతులు ఈ సంస్థల ద్వారానే నిర్వహిస్తుంటాయి. యుద్ధం నేపథ్యంలో కంటైనర్ ఫ్రైట్ ఛార్జీలను షిప్పింగ్ కంపెనీలు పెంచేసినట్టు సమాచారం. దాదాపు 3,000 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్టు తెలిసిందే. వార్ రిస్క్ సర్ఛార్జ్ కింద బీమా కంపెనీలు అదనపు వడ్డింపులు ఇందుకు కారణమని సమాచారం. మరోవైపు భారీగా కంటైనర్లు వెనక్కి వస్తున్న తరుణంలో వాటిని ఎలా సర్దుబాటు చేయాలో తెలియక షిప్పింగ్ కంపెనీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. పోర్ట్ ట్రస్ట్ చరిత్రలో ఒకసారి సరుకులతో వెళ్లిన కంటైనర్లు మళ్లీ వెనక్కి రావడం ఇదే తొలిసారి. దీంతో హ్యాండ్లింగ్ ఛాలెంజ్ గా మారనుందే. ఈ నేపథ్యంలో కస్టమ్స్, పోర్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విభాగాలు నిరంతరం సమన్వయంతో పనిచేస్తున్నాయి. కంటైనర్లను ఉంచేందుకు 16,000 చదరపు మీటర్ల స్థలం అవసరమని అంచనా వేస్తుండగా కంటైనర్లను ఎలా హ్యాండిల్ చేయాలి అనే దానిపై ఇప్పటికిప్పుడు కస్టమ్స్ అధికారులు కొత్త నిబంధనలు తయారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎగుమతి, దిగుమతిదారులు, టెర్మినల్ నిర్వాహకులతో నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నాయి. కంటైనర్లలో ఏ సరుకులు ఉన్నాయి, వెనక్కి వచ్చాక వాటిని పోర్టులోనే ఉంచడం ఎలా అనేది కీలకంగా మారింది. ఒకేసారి 8 నుంచి 10,000 కంటైనర్లు వెనక్కి వస్తే ఇప్పటికే రవాణాకు సిద్ధంగా ఉన్న వాటిని కలుపుకొని హ్యాండిల్ చేయడం సంక్లిష్టంగా మారుతుందనే టెన్షన్ షిప్పింగ్ కంపెనీల్లో నెలకొంది. కంటైనర్లు వెనక్కి వచ్చినా పోర్టులో ఎక్కువ రోజులు ఉంచడానికి తగిన ఏర్పాట్లు లేవు. వాటికి నిరంతరం విద్యుత్ సరఫరా ఉండాలి. రోజుకు ఒక్కో కంటైనర్కు దాదాపు 5,000 వరకు విద్యుత్ బిల్లు అవుతుంది అన్న అంచనా ఉంది. ఎన్ని ఎక్కువ రోజులు కొనసాగిస్తే అంత ఆర్థిక భారం పెరుగుతుంది. క్లిష్ట పరిస్థితులు నెలకొన్నందున పోర్టు ఛార్జీల నుంచి మినహాయింపులు సహా మరికొన్ని వెసులుబాట్లు కల్పించాలని ఎగుమతిదారులు కోరుతున్నారు. మరోవైపు మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా ఎదురవుతున్న సవాళ్లను వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే సమీక్షిస్తున్నట్టు సమాచారం.